అనికేతనః వ్రతం వ్రతం వ్రతమును వ్రతము సహ సహ అతడు అతడు కర్దముడు కర్దము ఆస్థితః చేపట్టెను మౌనం మౌనమును మౌనమును ఆత్మ ఆత్మ పూర్ణ పురుషోత్తముడగు భగవానుని పూర్ణ పురుషోత్తముడగు భగవాను ఏకాంతమున ఏకాంతమున శరణః శరణము నుండి ముని నిస్సంగః నిస్సంగః సాంగత్యరహితముగా సాంగత్యరహితముగా వ్యచరత్ అతడు సంచరించెను క్షోణీం ధరణి అనగ్నిః అగ్నిరహితముగా అనికేతనః ఆవాసరహితముగా. భావం భాష్యం ఇచ్చినది అభయశరణానంద భక్తివేదాంత స్వామి ప్రభుపాద. పూర్ణ పురుషోత్తముడగు భగవానుని స్మరించుటకు ఏకాంతముగా అతనినే ఆశ్రయించుటకు కర్దమముని మౌనవ్రతమును చేపట్టెను. అగ్నితో గాని ఆవాసముతో గాని సంబంధము లేకుండా నిస్సంగత్వముతో అతడు సన్యాసిగా ధరణి అంతటను సంచరించెను. భాష్యం. ఇచ్చట అనగ్నిరనికేతనః అను పదము ప్రధానమైనది. సన్యాసి అయిన వాడు అగ్ని నుండి మరియు ఆవాసము నుండి పూర్తిగా విడివడి ఉండవలను. యజ్ఞార్థమో లేదా వంట చేయు నిమిత్తమో గృహస్థుడు అగ్నితో సంబంధమును కలిగి ఉండును. కానీ సన్యాసి మాత్రము ఆ రెండు బాధ్యతల నుండి విడివడి ఉండును. సదా కృష్ణ భక్తి భావన యందే నెలకొని ఉన్నందున అతడు వంట చేయవలసిన అవసరము కానీ లేదా అగ్నిహోత్రము నిర్వహింపవలసిన అవసరము కానీ ఉండదు. అనగా సమస్త ధార్మిక కర్మలను అతడు అదివరకే నిర్వహించినట్టివాడు. అనికేతనః అనగా ఆవాసము లేకుండా అని భావం. అతడు స్వంత ఇల్లును కలిగియుండక ఆహారము ఆవాసము కొరకు భగవానుని పైననే పూర్తిగా ఆధారపడి సంచరించవలను. మౌనమనగా నిశ్శబ్దముగా నుండుటయని భావం. మౌనము వహించనిదే ఎవరును భగవానుని లీలలను కర్మలను పూర్తిగా స్మరింపజాలడు. మూర్ఖుడు కాబట్టి చక్కగా పలుకలేడు కాబట్టి మౌనరథము చేపట్టుట కాదు. జనులను తనను కలత పెట్టకుండా ఉండుటకై మనుజుడు మౌనమును వహించవలను. మాట్లాడినంత వరకే మూర్ఖుడు గొప్ప తెలివిగలవాడిగా గోచరించునని చాణక్య పండితుడు పలికెను. అనగా పలుకే పరీక్ష వంటిది. నిరాకారవాదియగు స్వాముల వారు పాటించడి నామమాత్రపు మౌనము సూచించున్నదేమనగా అతడు చెప్పవలసినది ఏదియూ లేదు. అతడు కేవలము భిక్ష మాత్రమే అడగగలడు. కానీ కర్దమముని స్వీకరించిన మౌనము అటువంటిది కాదు. అసతృ సంగమును విరమించుటకే అతడు మౌనమును దాల్చెను. గంభీరముగానై అసందర్భ ప్రలాపమును ఆపినప్పుడే మనుజుడు మౌని అనబడును. దీనికి అంబరీష మహారాజే చక్కని ఉపమానం. అతడెప్పుడు మాట్లాడినను శ్రీకృష్ణుని లీలలను గూర్చియే మాట్లాడేవాడు. మౌనమనునది అసత్ప్రసంగమును నివారించి పలుకులను శ్రీకృష్ణుని లీలను యందు నెలకొల్పునట్లుగా చేయును.
ఆ విధముగా జీవితము పూర్ణము కావించుకొనుటకు మనుజుడు కృష్ణలీలల శ్రవణ కీర్తనములను కావింపవచ్చును. భగవద్గీత యందు వివరింపబడినట్లు అమానిత్వం, అడంబిత్వం, గౌరవమునకై ప్రాకులాడక, తన భౌతిక స్థితిని గాంచి గర్వించక, వ్రతమును చేపట్టుటయే వ్రతము అని దాని భావం. అహింసయనగా హింసాయుతుడు కాకుండుటయని భావం. జ్ఞానమును పూర్ణత్వమును బలయుటకు 18 విధానములు కలవు. తన వ్రతము ద్వారా కర్దముని ఆత్మానుభవపు సమస్త విధానములను చేపట్టెను. వందేం శ్రీ గురు శ్రీపదకలం శ్రీ గురు వైష్ణవంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగర రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధా కృష్ణ పాదాం సాగర రహిత శ్రీ విశాఖాన్వితం. దేహుడి గర్భంలో కపిల భగవానుడు అవతరించారు. అవతరించిన తర్వాత ఒక ఏకాంత ప్రదేశంలో ఒక కపిల భగవానుని దర్శించుకొని కర్దముని తన కోరికని వెలిబుచ్చుతాడు. ఇంకా నా బాధ్యతలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు నేను సన్యాసం తీసుకొని కేవలం మిమ్మల్ని నా హృదయంలో తలుచుకుంటూ ఇంకా ఏం సంబంధం లేకుండా నేను సన్యాసిలాగా ప్రయాణం చేస్తూ ఉండాలి. To take shelter of him exclusively. Without association, he traveled over the surface of the earth. ఎట్లాంటి వితౌట్ అసోసియేషన్ అంటే ఇక్కడ కర్దముని కంప్లీట్గా పరమాత్మతోటి కానీ భగవంతుడితో కానీ ఆయన జ్ఞాపకంలోనే ఉన్నారు. వితౌట్ అసోసియేషన్ అంటే ఇంకా వేరే జనాలతో ఎవరితో సంబంధం లేకుండా ప్రయాణించాలని ఆయన కోరుకున్నారు. తర్వాత శ్లోకంలో వస్తుంది, కపిల భగవానుడు అది అంగీకరించి నీకు ఇష్టం ఉన్నట్లుగానే సన్యాసం తీసుకొని ప్రయాణించవచ్చు. అది ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఇక్కడ ఇచ్చిన భాష్యంలో ప్రభుపాద గారు సన్యాసి జీవితం గురించి చెప్పారు. సన్యాసి అంటే వంట చేయకూడదు, సన్యాసి అంటే సొంత ఇల్లు ఉండకూడదు. ఇంకా ఇక్కడ ఇంతకు ముందు శ్లోకంలో ఇది 42వ శ్లోకము. సో 40వ శ్లోకంలో ప్రభుపాద గారు చెప్తున్నారు సన్యాసి అంటే స్త్రీలతో ఎటువంటి సంబంధం కూడా ఉండదు. అయితే ఇక్కడ 34వ శ్లోకంలో ప్రభుపాద గారు చెప్తారనమాట. అంటే సన్యాసులు అంటే ఇక్కడ కర్దముని తీసుకున్న సన్యాసంకి అదొక ప్రత్యేకమైన సన్యాసం. అంటే ప్రత్యేకం అంటే 2 విధాల సన్యాసులు ఉన్నాయి, సన్యాసం ఉంటుంది. అందులో కర్దముని తీసుకున్నది, అఫ్ కోర్స్ దేర్ ఆర్ 2 kinds of devotees of the Lord. ప్రభుపాద గారు ఇక్కడ చెప్తున్నారు 34వ శ్లోకంలో, సన్యాసి is proud that he is always thinking of Krishna within himself. సన్యాసికి గర్వం ఏంటంటే ఆయన ఎప్పుడు గర్వం అంటే అదేదో అట్లా కాదు, వేరే కాదు.
ఏదో గొప్ప అని కాదు. ఆయన 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 ఎప్పుడు కృష్ణుడి గురించే కృష్ణుడి చింతలోనే ఉంటారు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ 2 kinds ఆఫ్ డివోటీస్ ఆఫ్ ద లార్డ్. 2 విధమైన భక్తులు ఉంటారు. వన్ ఈస్ కాల్డ్ గోష్ఠ్యానంది, which means those who are preachers and have many followers preaching the glories of the Lord and who are living among those many followers just to organize missionary activities. ఒక విధమైన భక్తులేమో గోష్ఠ్యానంది, వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. వాళ్ళకి చాలామంది ఫాలోవర్స్, వాళ్ళకి డిసైపుల్స్ ఉంటారు. వాళ్ళని ఇంకా వాళ్ళ మధ్యలోనే జీవిస్తుంటారు. అదర్ డివోటీస్ ఆర్ ఆత్మానంది ఆర్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అండ్ డు నాట్ టేక్ ద రిస్క్ ఆఫ్ రీచింగ్ వర్క్. దే రిమైన్ దేర్ ఫోర్ అలోన్ విత్ ద భక్తి. ఇంకా వేరే విధమైన భక్తులు ఏంటంటే వాళ్ళు ఆత్మానంది, వారు భజనానంది. వాళ్ళు ఆత్మారాములాగా, అంటే వాళ్ళు ప్రీచింగ్ వర్క్ చేయరు, వాళ్ళు ప్రచారం చేయరు అనమాట. దే రిమైన్ దేర్ ఫోర్ అలోన్. వాళ్ళు ఏకాంతంగా కృష్ణుడితో మాత్రమే ఉంటారు అనమాట. ఇన్ దిస్ క్లాసిఫికేషన్ వాజ్ కర్దముని. అంటే ఈ ఆత్మానంది భజనానంది క్లాసిఫికేషన్ రకంలో ఉన్నారనమాట కర్దముని. He wanted to be free from all anxieties and remain alone within his heart with the Supreme Personality of Godhead. ఆయన సొంత ఇల్లు ఏం లేదు, కానీ ప్రభుపాదులు చెప్పేవారు అనమాట, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఉండడానికి కృష్ణుడు అరేంజ్ చేశారు అని. అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడికైనా ఉండొచ్చు. మనం ప్రయాణం చేస్తుంటే కూడా చూడొచ్చు. ఒకవేళ అంటే ప్రభుపాద దయ వల్ల ఎక్కడైనా ప్రయాణం చేస్తుంటే ఎక్కడైనా ప్రసాదం లేదంటే కూడా ఎవరైనా ఇచ్చిపోతారు. అన్ని సెంటర్స్ అయిపోయాయి అనమాట ప్రభుపాద వరకు వాళ్ళు. ఇంకా ఒక సన్యాసి అంటే ఎలాంటి కనెక్షన్, ఒక స్త్రీలతోని ఎలాంటి సంబంధం ఉండకూడదని చెప్తున్నారు ప్రభుపాద గారు ఇక్కడ 40వ శ్లోకంలో. Kardamuni followed the Vedic injunction that no one in sannyasa life can have any kind of relationship with women. ఎటువంటి సంబంధం ఉండదు సన్యాసులకి, స్త్రీలతో ఎటువంటి సంబంధం ఉండదు. ఇక్కడ ప్రభుపాద వారు అదే క్రిటిసైజ్ అంటే ఏమంటారు, విమర్శిస్తున్నారు. కొన్ని సంస్థలలో ఆడవాళ్ళకు కూడా సన్యాసం ఇస్తారు, వాళ్ళు కూడా కషాయం వేసుకుంటారు. వాళ్ళు కూడా కషాయం వేసుకుంటారు. అసలు ఉమెన్ ఈజ్ ఒక ప్రాపర్గా క్లియర్గా రాస్తుంది, ఉమెన్ ఈజ్ నాట్ సపోజ్ టు టేక్ సన్యాసం. సో కాల్డ్ స్పిరిచువల్ సొసైటీస్ concocted in modern times give సన్యాసం ఈవెన్ టు విమెన్. స్త్రీలంటే ఇప్పుడు సన్యాసం తీసుకోకూడదు. కొంత ఆధ్యాత్మిక సంస్థలని చెప్పుకునే వాళ్ళు, నామమాత్రిక ఆధ్యాత్మిక సంస్థ వాళ్ళు స్త్రీలకు కూడా సన్యాసం ఇస్తారు. ఆల్దో దేర్ ఇస్ నో అది వైదిక సంస్కృతిలో అది లేదు, స్త్రీల సన్యాసం తీసుకునేది. ఒక తర్వాత ద ఉమెన్ మస్ట్ రిమైన్ అట్ హోమ్. షీ హాజ్ ఓన్లీ 3 stages ఆఫ్ లైఫ్: డిపెండెన్సీ ఆన్ ఫాదర్ ఇన్ చైల్డ్హుడ్, డిపెండెన్సీ ఆన్ హస్బెండ్ ఇన్ ఓల్డ్ ఏజ్, డిపెండెన్సీ ఆన్ ద గ్రోన్ అప్ సన్. స్త్రీలు ఎప్పుడు రక్షింపబడాలి, స్త్రీలు ఎప్పుడు పురుషుని రక్షణలో ఉండాలి. చిన్నతనంలో పెళ్ళయ్యే వరకు వాళ్ళ తండ్రి రక్షణలో, తర్వాత పెళ్ళైన తర్వాత భర్త రక్షణలో, తర్వాత ఇలా సన్యాసం తీసుకుంటే ధర్మంగా కల్చర్ ప్రకారం అంటే ఒక అగ్రజుడైన కుమారుడి రక్షణలో ఉంచి వెళ్ళాలి. ఇప్పుడు కర్దముని ఎలా అయితే, అఫ్ కోర్స్ ఇక్కడ సాక్షాత్తు కపిల భగవానుడే వచ్చారు. అయితే మరి భక్తి వినోట, కానీ సన్యాసము కలియుగంలో అంత ఎంకరేజ్డ్ కాదు. ఎవరైతే గట్టిగా చేయగలుగుతారో వాళ్ళకి సన్యాసము
అది అలౌడ్ అని కూడా చెప్తారు ప్రభుపాద. మామూలుగా అయితే నాట్ అలౌడ్ అనమాట కలియుగంలో సన్యాసం. అయితే భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్తారంటే, ఓల్డ్ ఏజ్లో ఉన్న ఓల్డ్ ఏజ్లోకి వచ్చిన వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఏం చేయాలి, భర్త సన్యాసం తీసుకోవాలా ఏంటి అంటే, భక్తి వినోద్ ఠాకూర్ ఏం చెప్తారంటే ఒక ధామంలో ఉండి వాళ్ళు సేవ చేయొచ్చు అని చెప్తారనమాట. అంటే హస్బెండ్ అండ్ వైఫ్, అఫ్కోర్స్ వానప్రస్థ తర్వాత పిల్లలు కనడం అనే వానప్రస్థ, ఇంకా దాని తర్వాత ఎటువంటి మైథున రిలేషన్ అనేది ఏమి ఉండదు. అప్పుడు వాళ్ళిద్దరు ధామంలో ఉండి సేవ చేయడము అది ఈక్వల్ అనమాట. ఇప్పుడు సన్యాస టీచింగ్ సన్యాస యూ కెన్ లివ్ విత్ యువర్ వైఫ్ వితౌట్ ఎనీ ఎటువంటి సంబంధము, భౌతిక శారీరక సంబంధం లేకుండా సేవ చేయడం అది మన ఆచార్యులు ఒప్పుకున్నారు. తర్వాత అయితే కర్దముని మౌనరథం తీసుకున్నారని చెప్తున్నారు. ప్రభుపాద గారు చెప్తున్నారు, మౌనం అంటే ఏం మాట్లాడకుండా అని కాదు. ఇక్కడ అది కూడా చెప్తారు ప్రభుపాద గారు. ఇక్కడ అహింస మీన్స్ నాట్ బీయింగ్ వైలెంట్. అహింసకి మౌనం అంటే మామూలుగా హ్యూస్టన్లో జపా రిట్రీట్ అయినప్పుడు మౌనరథం అని అంటారు అనమాట. మౌనరథం ఓన్లీ జపం చేయాలని. అయితే ఎవరైతే చెప్పారో ప్రసాదం తీసుకుంటే వాళ్ళే మాట్లాడుతున్నారు అనమాట. ప్రసాదం తీసుకుంటుంటే మౌనరథం అన్నారు, మరి మాట్లాడుకుంటున్నారంటే కృష్ణుడికి సంబంధించి మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. మౌనం అంటే ఏం మాట్లాడకుండా ఉండడం అనేది అది నిరాకారవాదం. ఏం చేయకుండా ఏం మాట్లాడకుండా ఒక పిల్లగాన్ని కూర్చోబెట్టండి, అది సాధ్యం కాదనమాట. అది కృత్రిమమైనది. అన్ని గుణాలకి అది దానికి ఒక సార్థకత ఉంది. అన్ని గుణాలకి అన్ని కర్మలకి అదేంటంటే కృష్ణుడితో సంబంధం చేయడం. మాట్లాడకుండా సైలెంట్గా ఉండడం అంటే ఎప్పుడు కృష్ణుడి గురించే మాట్లాడడం అంటే అది సైలెన్స్ అనమాట. యాక్చువల్గా నాన్ సెన్స్ అంతా మాట్లాడకుంటే అది నాన్ సెన్స్ అంతా మాట్లాడకుండా ఈ బికేమ్ సైలెంట్ ఫర్ రిలీఫ్ ఫ్రమ్ నాన్ సెన్సికల్ టాక్. అంటే భౌతికమైన విషయాలు మాట్లాడకుండా ఓన్లీ కృష్ణుడి గురించి, కృష్ణుడి సేవ గురించి, ఏదైనా కృష్ణుడికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడడము అది మౌనంగా ఉన్నట్లే. మనం కనిపిస్తుంది మాట్లాడుతున్నట్లు. కృష్ణుడి గురించి మాట్లాడినంతసేపు అది మౌనం అనే. అలాగే వైలెన్స్ కూడా, హింస కృష్ణుడి కోసం చంపితే అదేమి హింస కాదు, అది ధర్మం. అప్పుడు అర్జునుడికి కృష్ణుడు ఆర్డర్ ఇచ్చారు, ఇక్కడ ఫైట్ చేయాలని. సో అదేమీ హింస కాదు. 64 కోట్ల మంది చంపేశారంటే హింస కాదు అంటే అదేమి హింస కాదు. ఎందుకు అంటే అది కృష్ణుడు ఆర్డర్ చేశారు. ఇంకా వాళ్ళందరికీ కూడా ముక్తి వచ్చింది యాక్చువల్గా. కాబట్టి అది వాళ్ళకి ఇంకా మంచి చేశారు. హింస అంటే యాక్చువల్ హింస కృష్ణ చైతన్యంలో లేకుండా ఉండడం అనేది హింస. ఎందుకంటే మనం చంపుకుంటున్నాం. మనం కృష్ణ చైతన్యం ప్రచారం చెయ్యకుంటే అది హింస. ఎందుకంటే ఆ జీవి ఇంకా జన్మమృత్యు చక్రంలో ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. హింస చేయకుండా అంటే ఆ జన్మమృత్యు హింస నుంచి, అహింస అంటే ఆ జీవిని జన్మమృత్యు చక్రం నుంచి బయటికి తీయడం, అది అహింస. అయితే ఇది చదివినప్పుడు అనిపించింది నేను అబ్జర్వ్ చేసుకుంటే,
మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఎంతసేపు కృష్ణుడి గురించే మాట్లాడుతున్నానని అనుకుంటే ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం అనిపించింది. వేరే కృష్ణుడికి మనం చూసుకోవచ్చు, పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు కృష్ణుడికి సంబంధించని విషయాలు ఏం మాట్లాడుతున్నాం మనం టెస్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. అయితే బహిర్గతంగా మాట్లాడడం ఒకటి, దీనికి ఇంకొక కోణం ఉంది. ఏంటంటే సూక్ష్మంగా మాట్లాడడం. మనము నిరంతరం ఒకరితో మాట్లాడుతూనే ఉంటాము. మనము కాన్షియస్ చైతన్యపూర్వకంగా చూసినా లేకున్నా మనం నిరంతరం ఒకరితో మాట్లాడుతూనే ఉంటాం. అది ఎవరంటే మన మనసుతో మనము కంటిన్యూస్గా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాం అన్నమాట. మనసు మేబీ వేలల్లో లక్షలలో కూడా ఉండొచ్చు రోజు మనసుకు వచ్చే ఆలోచనలు. జపం చేస్తుంటే కూడా మనసుతో మాట్లాడుతుంటాం. కృష్ణుడి గురించి ఆలోచించకుండా నామం వినకుండా ఉంటుంటే యాక్చువల్గా మనసు చెప్పింది వింటుంటాం అనమాట. మనసుతో సంభాషణ జరుగుతుంది అక్కడ. సో అదేవిధంగా అన్ని టైమ్స్లో మనం గమనించుకోవచ్చు అనమాట. దాన్ని మనసుతో మాట్లాడడం నుంచి బయటపడాలంటే దొరికినప్పుడు మన మనసు ఖాళీగా ఉన్న టైంలో సేవ చేస్తున్నప్పుడు కూడా మన మనసు ఖాళీగా ఉన్న టైంలో వినడం, ప్రభుపాద లెక్చర్స్, గురుమారు లెక్చర్స్ వింటూ ఉంటే ఈ మనసు యొక్క టాకింగ్, మనసు చెప్పే మాటల్ని ఎంత తక్కువ వింటే అంత మంచిది. అఫ్కోర్స్ అంటే మొత్తానికి వినకుండా ఉండడం అనేది కాదు. అల్టిమేట్గా ఈ మనసుని ఇప్పుడు మనం మనసులో ఒక పార్ట్ అభక్తుడిలాగా బిహేవ్ చేస్తుంటుంది, ఒక పార్ట్ కొంచెం అది కొంచెం తేడా ఉంటుంది. ఎంత పర్సంటేజ్ అనేది ఒక్కొక్కరికి. ఒక పార్ట్ ఏమో కృష్ణుడికి భక్తియుత సేవకి ఫేవరబుల్గా మాట్లాడుతుంటుంది, ఇంకొక పార్ట్ ఏమో ఒకటేమో అనుకూలంగా ఉంటుంది, ఒకటేమో ప్రతికూలంగా ఉంటుంది మన మైండ్లో. ఎప్పుడైతే శుద్ధ భక్తులు అంటే మనసు కూడా పూర్తిగా అనుకూలంగా అయిపోయి ఉంటుంది. సాధకుడిగా ఉన్నప్పుడు ఇది ఒక పార్ట్ అయితే అభక్తుడిలాగానే ప్రవర్తిస్తుంటుంది మన మనసు. సో మనం ఆ అభక్తుడిలాగున్న ఆ పార్ట్ని మనము ప్యూరిఫై చేయాలన్నమాట ఈ ప్రాసెస్తో. అది ఎంతవరకు వినకుండా, ఓకే మనసు చెప్పినవి అన్నీ వినకుండా ఉన్నాం. కృష్ణుడి గురించి ఇప్పుడు ఏదైనా చేయాలి, ఈ టెంపుల్ కట్టాలంటే ఆలోచనలు వచ్చేది మనసు అంటే ఆ పరమాత్మ నుంచే వస్తాయి. మత్త స్మృతి జ్ఞానం అపోహనం అన్ని ఆలోచనలు, అన్ని థాట్స్, అన్ని ఐడియాస్ ఆయన నుంచి వస్తాయి. కానీ మనసు మనకి కృష్ణుడికి అనుకూలంగా ఇస్తుందా లేకుంటే ప్రతికూలంగా ఇస్తుందా అనేది కాన్స్టెంట్గా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట దీన్ని. అది సూక్ష్మమైన మౌనం అని చెప్పొచ్చు అనమాట. ఇది అంటే మనసును కూడా కంప్లీట్గా లేకుంటే మనం వింటూనే ఉంటాము. మన మనసు మనం వినకుండా మాట్లాడుతూనే ఉంటుంది అనమాట మనకు. అది ఇక్కడ మౌనం గురించి ఇంకా మనం చూడొచ్చు. కర్దముని మరియు దేవహూతి చాలా చక్కటి ఆదర్శవంతమైన వైదిక నాగరికతకి నిదర్శనం అన్నమాట. వాళ్ళు ప్రాపర్గా రాస్తారన్నమాట. కర్దముని అండ్ దేవహూతి ఆర్ ద ఐడియల్ ఆఫ్ వేదిక్ సివిలైజేషన్. ఒక దేవహూతి యొక్క జీవితం కానీ కర్దముని యొక్క జీవితం కానీ పరిశీలిస్తే చాలా చాలా విషయాలు, చాలా లెసన్స్ ఉన్నాయన్నమాట నేర్చుకునేది. ముందు
దేవహూతి వచ్చేసి స్వయంభవ మను కూతురు. స్వయంభవ మను అంటే ఆయన మొత్తము విశ్వానికే చక్రవర్తి. అట్లాంటి అంటే అన్ని ఎలా ఉంటాయి, ఒక రాజకుమారుడి ఒక చక్రవర్తి భార్య అంటే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఎంతోమంది సేవకులు ఉంటారు, వాళ్ళకి ఏది కావాలంటే అది వాళ్ళు అన్నీ చాలా వాళ్ళకి ఏది కావాలంటే అది ఇమీడియట్గా అవైలబుల్గా వస్తుంది. అట్లాంటిది స్వయంభువను కర్దమునికి ఇస్తారు దేవహూతిని. కర్దముని దగ్గర ఏముండదు, ఇట్లానే ఒక హట్ ఉంటుంది, ఇంకా ఆయన అక్కడ తపస్సు చేసుకుంటుంటారు. అక్కడికి స్వయంభువను దేవహూతిని ఇవ్వడానికి వచ్చినప్పుడు, కన్యాదానం చేయడానికి వచ్చినప్పుడు కూడా చూస్తారన్నమాట. ప్రభుపాల్ వారు అక్కడ ఏం రాస్తారంటే, కర్దముని ఎలా ఉన్నారంటే అన్పాలిష్డ్ జెమ్, ఒక రత్నమే కానీ దానికి దానికి పాలిష్ చేసలేదు, అంత దుమ్ము పట్టిపోయింటే ఎలా ఉంటుంది అట్లున్నారని. యాక్చువల్గా వజ్రము, కానీ ఆయన తపస్సులో అవన్నీ మునిగిపోయి ఇంకా ఆయన శరీరం గురించి ఏమట్లా పట్టించుకోకుండా అలా ఉన్నారు. సో వైదిక నాగరికతలో మనం చూడొచ్చు అనమాట. అంటే వాళ్ళు మనము ఇచ్చే వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో పురోగతి సాధించారు, అట్లాంటి వాళ్ళకి ఇచ్చారు. ఈవెన్ దో రాజకుమారి భార్య అయినా సరే, రాజకుమారి కూతురు అయినా సరే, అట్లాంటి వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందిన వాళ్ళకి ఇచ్చారనమాట. భౌతికంగా అంత ఉన్నా లేకున్నా దానికి ప్రయారిటీ ఇచ్చారు. ఇంకా దేవహూతి చేసిన సేవ చూస్తే కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. ఆమె అక్కడ రాజభవనాలలో పుట్టి పెరిగి ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి ఒక కుటీరంలో ఉంటూ తన శరీరాన్ని కూడా లెక్క చేయకుండా భర్తకు సేవ చేస్తుంది అనమాట. అంటే అంతా చాలా క్షీణించిపోతుంది తన శరీరము, ఇంకా జడలు కూడా అంతా, జుట్టు కూడా అంత జడల్లాగా అయిపోతుంది, సరిగా ఏం కేర్ చేయక. అట్లా ఎంతో తపస్సుతో కూడిన సేవ చేస్తుంది అన్నమాట. అఫ్కోర్స్ అంటే స్త్రీ యొక్క సక్సెస్ అదే అన్నమాట. స్త్రీ యొక్క సక్సెస్ అంటే ఎప్పుడైతే భర్త మంచి భక్తుడు ఉంటాడో, భర్త ఒక మంచి భక్తుడైతే అతనికి సేవ చేయడం ద్వారా స్త్రీ తన సక్సెస్ని పొందుతుంది అన్నమాట. ఇది మన వైదిక సంస్కృతి, మన దైవ వర్ణాశ్రమ సంస్కృతి ఇదే అన్నమాట. ఇక్కడ 23వ శ్లోకము 23వ అధ్యాయం 2వ శ్లోకంలో వివరిస్తున్నారు ప్రభుపాల్ గారు దేవహూతి ఎలా సేవించింది తన భర్తను అని. Devotee served her husband in two ways, Vishrambena and Gauravena. దేవహూతి తన భర్తను విశ్రంబేన ఇంటిమసీ అని, అంటే చాలా సన్నిహితంగా మరియు గౌరవంతో. The husband is very intimate friend, therefore the wife must render service just like an intimate friend
And at the same time, she must understand that the husband is superior in position, and thus she must offer him all respect. భర్త అంటే భార్యకు చాలా దగ్గర అయిన మిత్రుడు కాబట్టి సన్నిహితంగా సేవ చేయాలి. అదే అదే సమయంలో సన్నిహితంగా ఉన్నంత మాత్రాన గౌరవం లేకుండా కాదు, గౌరవంగా చేయాలి. అయితే ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు అనమాట, ఇదే విషయము జీవుడు కూడా భగవంతుడికి అలాగే సేవ చేయాలని. భగవంతుడు కూడా మనము చాలా గౌరవంగా మరియు సన్నిహితంగా చేయాలని చెప్తున్నాడు ప్రభుపాదులు. A man's psychology and women's psychology are different. ఒక పురుషుని మనస్తత్వము స్త్రీల మనస్తత్వము వేరువేరుగా ఉంటుంది. As constituted by bodily frame, a man always wants to be superior to his wife, and a woman, as bodily constituted, is naturally inferior to her husband. శారీరకంగా చూస్తే కూడా పురుషుడు ఎప్పుడు ఎక్కువ స్థాయిలో ఉంటారు తన భార్య కన్నా. అండ్ అది అలాగా అది పాటించడం పద్ధతి అనమాట. Thus the natural instinct is that husband wants to pose himself as superior to the wife, and it must be observed. Even if there is something wrong on the part of the husband, the wife must tolerate it, and thus there will be no misunderstanding between husband and wife. ఒకవేళ భర్త తప్పు చేసినా కూడా ప్రభుపాదులు రాసి చెప్తున్నాను, నన్ను వెరైటీ చూడకండి. Natural instinct is that even if there is something wrong on part of the husband, the wife must tolerate it. ఒకవేళ భర్త తప్పు చేసినా కూడా భార్య సహించాలని. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి తప్పుడు అవగాహనలు ఉండకుండా వాళ్ళ జీవితం అనేది సుఖమయంగా ఉంటుంది. ఇది మన సంస్కృతిలో చూడొచ్చు. మామూలుగా భార్య అంటే ఇది తనకి నచ్చకపోయినా కూడా భర్త యొక్క అడుగుజాడలో నడవడం, అది అంటే ఇంకా భక్తిలో ఉంటే అది నడుస్తుంది, అది దానికి అర్థం ఉంటుంది. అందుకే కృష్ణ చైతన్యం లేకుండా అంత వేస్టే. కృష్ణ చైతన్యం లేకుండా భర్త అడుగుజాడల్లో భార్య నడిస్తే ఏంటి, నడవకుంటే ఏంటి, అంత వేస్టే అట్లా. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉండి నారద ముని కూడా చెప్తారనమాట 7వ స్కందంలో, భార్య భర్తను ఫాలో అవ్వాలి, బట్ అట్ ద సేమ్ టైం పతితుడైన భర్తను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు భార్యకి. ఎప్పుడైతే భర్త ఒక గురువుని ఆశ్రయించి గురువు అడుగుజాడల్లో నడుస్తుంటారు, గురువు చెప్పినట్లు చేస్తుంటారు, అప్పుడు అట్లాంటి భర్తను భార్య పాటిస్తే అది ఆమె జీవితాన్ని సక్సెస్ అవ్వడానికి కారణమవుతుంది. ఇంకా ఇక్కడ కర్దముని జీవితం చూస్తే కూడా చాలా ముఖ్యమైన విషయాలు. కర్దముని బ్రహ్మకుమారుడు, ప్రజాపతి, ఆయన చాలా ఆదర్శవంతమైన జీవితము. సో కర్దముని బ్రహ్మచారి చాలా స్ట్రిక్ట్గా బ్రహ్మచారి జీవితాన్ని పాటించారు కర్దముని. Kardamuni practiced yoga very rigidly as a brahmachari before his marriage.
చాలా స్ట్రిక్ట్గా ఆయన బ్రహ్మచర్యాన్ని పాటించారు. ఆ, ఇంకా ఆయనకి చాలా శక్తి, చాలా యోగ శక్తి ఆయనకి వచ్చింది. అప్పుడు బ్రహ్మ ఆయనకి ఆజ్ఞాపించారు, బ్రహ్మ తన తండ్రి. సో బ్రహ్మ ఆర్డర్డ్ హిమ్ టు మ్యారీ అండ్ బిగెట్ చిల్డ్రన్ యాజ్ ఎ హౌస్ హోల్డర్. బ్రహ్మ ఆదేశించారు పెళ్లి చేసుకొని ఈ యొక్క సృష్టిలో సంతానాన్ని ఎక్కువ చేయాలని. సో కర్దముని ఆ ఆదేశాన్ని కూడా స్వీకరించారు. ఆయన ధర్మాన్ని, తండ్రి ఇచ్చిన ఆదేశాన్ని పాటించారు కర్దముని. ఇక్కడ తర్వాత ఎప్పుడైతే కపిల భగవానుడు అవతరిస్తారో అప్పుడు బ్రహ్మ వస్తారు. బ్రహ్మ వచ్చినప్పుడు చెప్తారనమాట, నువ్వు నా ఆదేశాలన్నింటినీ చాలా చక్కగా పాటించు, చాలా చక్కగా ఇచ్చిన ఆదేశాలన్నీ పాటించావు అని చాలా సంతృప్తి పడతారనమాట బ్రహ్మదేవుడు. అయితే అక్కడ ప్రభుపాదులు రాస్తున్నారు దానికి, మై డియర్ సన్ Kardama, since you have completely accepted my instructions without duplicity, showing them proper respect, and you have worshipped me properly, whatever instructions you took from me you have carried out, and thereby you have honored me. నన్ను చాలా గౌరవించావు అని చెప్తున్నారు బ్రహ్మ కర్దమునికి. ఎలా గౌరవించావు అంటే, నేను ఇచ్చిన ఏవైతే ఆజ్ఞలు, ఏవైతే ఆదేశాలు ఉన్నాయో అవి చక్కగా పాటించామని. అయితే దీనికి తర్వాత వచ్చే శ్లోకంలో కూడా ప్రభుపాద గారు భాష్యంలో రాస్తారనమాట. అది మన కర్తవ్యం కూడా. ఏదైతే ఆదేశం మనకు ప్రభుపాద వారు, గురు మహారాజ్ వాళ్ళు ఇస్తారో అదే మన జీవితం. So Vishwanath Chakravarti Thakur has stated that the order of the spiritual master is the life and soul of the disciples. ఆధ్యాత్మిక గురువు యొక్క ఆదేశాలే శిష్యుల యొక్క జీవితం. As the man cannot separate his life from his body, a disciple cannot separate the order of the spiritual master from his life. If a disciple follows the instruction of spiritual master in that way, he is sure to become perfect. ఎట్లయితే ఈ భౌతిక శరీరంలో ఉన్నంతసేపు ఆత్మని, లైఫ్, ఈ ప్రాణశక్తిని, ఈ శరీరాన్ని మనం సపరేట్ చేయలేము. అట్లాగే మన జీవితంని మన గురువు ఇచ్చిన ఆదేశాలతో ఒకటిగా చేయాలన్నమాట. So if a disciple follows the instruction of spiritual master in that way, he is sure to become perfect. ఒక శిష్యుడు తన గురువు ఇచ్చిన ఆజ్ఞని శిరస వహిస్తే ఖచ్చితంగా అతనికి విజయం చేకూరుతుంది. ఇది ఈ పాయింట్ తద్విద్ది ప్రణిపాతైన పరిప్రశ్న సేవి ఆ శ్లోకంలో కూడా ప్రభుపాదుల వారు భాష్యంలో రాస్తారు. ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ satisfaction of the self-realized spiritual master is the secret of success in spiritual life. ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ అంటే ఏమిటంటే గురువుని సంతృప్తిపరచడం. ఇదే సీక్రెట్, ఇదే రహస్యం. ఆధ్యాత్మిక జీవితం అంటేనే గురువుని సంతృప్తి చేయడమే ఆధ్యాత్మిక జీవితం యొక్క సార్థకత. భాగవతంలో మనము చాలా ఉదాహరణలు చూడొచ్చు. ప్రహ్లాద్ మహారాజ్, ధ్రువ మహారాజు, ఇంకా ఇప్పుడు
అందులో ధ్రువ మహారాజ్ పాస్ట్ టైంలో ధ్రువ మహారాజు 6 నెలలలోనే భగవంతుడిని దర్శించుకోగలిగారు. అయితే ఏం చేశారు ధ్రువ మహారాజు స్పెషల్గా ఏముందంటే ప్రభుపాద గారు 2-3 పర్పోట్లలో అదే వస్తుందన్నమాట. ఏంటంటే అంతకుముందుకు నారదముని కలిసి ధ్రువ మహారాజుకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అన్నీ పర్టికులర్గా చెప్తారనమాట. నువ్వు అడవికి వెళ్ళి ఇలా చేయాలి అని. అంటే ప్రభుపాద గారు దానికి రాస్తున్నారు ఏంటంటే నారదముని ఎట్లయితే చెప్పారో అలాగే చేస్తారనమాట. ఏం చేంజ్ లేదు. ఏదైతే ఆర్డర్ ఇచ్చారో అది చేయడం. ఇదే మన డ్యూటీ అనమాట స్పిరిచువల్ లైఫ్లో. ఇంకా ఇక్కడ చిత్రకేతు మహారాజ్ చూస్తే కూడా ఆయన ఇంకా 7 రోజులలోనే భగవంతుని చూస్తారనమాట. ఆయనకి ఆదేశం ఇచ్చింది కూడా నారదముని అన్నమాట. దానికి కూడా ప్రభుపాద వారు అదే చెప్తున్నారు. చిత్రకేతు మహారాజు సాక్షాత్ భగవంతుడే 7 రోజుల తర్వాత ఆయనకి దర్శనం ఇచ్చిన తర్వాత నీకు నా దర్శనం ఎలా నువ్వు నారదముని చెప్పినట్లు కరెక్ట్ చెప్పినట్లు పాటించినావు కాబట్టి నీకు నా దర్శనం అయింది చెప్తారన్నమాట భగవంతుడు. అయితే ఇక్కడ మనం కర్దముని జీవితంలో చూడొచ్చు అనమాట. వైదిక సంస్కృతిని వేదిక్ సివిలైజేషన్ సిస్టమ్ బ్రహ్మచారిలాగా ఉండడం. బ్రహ్మచారిలాగా ఉండి ఆయన అధికారులు చెప్తే వివాహం చేసుకున్నారు, ఆయన తండ్రి చెప్తే వివాహం చేసుకున్నారు. తర్వాత ఆయన డ్యూటీ చేశారు, పిల్లలను కనడము, ఇంకా వాళ్ళకి రక్షణ ఇవ్వడము, భార్యకి రక్షణ ఇవ్వడము. తర్వాత మళ్ళీ సన్యాసం తీసుకున్నారు. ఆయన పూర్తిగా భగవంతుడి ధ్యాసలో ఉన్నారు. ఆయన భగవద్ధామకి వెళ్తారు. అయితే ఇక్కడ వర్ణాశ్రమ ధర్మ, భాగవత ధర్మ మనము 2 అప్పుడు సపరేట్ చేసి చూస్తుంటాము, సపరేట్ చేసి కూడా చూడాలి. కానీ ప్రభుపాద వారు ఇక్కడ 6, 16, 43 ఇందులో చిత్రకేతు మహారాజు యొక్క ప్రేయర్స్లో వస్తుందన్నమాట. ఇది అందులో ఇచ్చిన ఒక భాష్యంలో ప్రభుపాద వారు చెప్తున్నారు, భాగవత్ ధర్మ మీన్స్ లివింగ్ అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. భాగవత్ ధర్మం అంటే ఏంటి అంటే కృష్ణుడు ఇచ్చిన ఆదేశాలని అనుసారంగా మనం జీవించడం అని ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు చూడండి. నెక్స్ట్ శ్రవణం, కీర్తనం అవి చెప్పట్లేదు. భాగవత్ ధర్మ అంటే కృష్ణుడు ఇచ్చిన ఆదేశాలను అనుసారంగా జీవించడం అని చెప్పి తర్వాత ఏం చెప్తున్నారు ప్రభుపాద అంటే, ఇన్ భగవద్గీత వీ ఫైండ్ దట్ సుప్రీం లార్డ్ హస్ అరేంజ్ హ్యూమన్ సొసైటీ ఇన్ 4 సోషల్ డివిజన్స్, నేమి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్ర. భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు సమాజాన్ని 4 విభాగాల్లో విభజించారు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. Again, the Puranas and other Vedic literature set forth 4 ashramas, which are divisions of spiritual life. ఇంకా తర్వాత పురాణాలలో ఉంది ఇంకా 4 ఆశ్రమాల గురించి, గృహస్థ, బ్రహ్మచారి, వానప్రస్థ, సన్యాసి. Therefore, Bhagavad Dharma means the Varnashram Dharma of the 4 social and 4 spiritual divisions. ఇక్కడ ప్రభుపాద గారు భాగవత్ ధర్మ అంటే వర్ణాశ్రమ ధర్మ అని చెప్తున్నారు. Therefore, Bhagavad Dharma means the Varnashram Dharma of the 4 social orders and 4 spiritual divisions. భాగవత్ ధర్మ అంటే వర్ణాశ్రమ ధర్మ ఎట్లా అంటే ముందు ఇక్కడ అందుకే అది ముందు చెప్తున్నారు కదా. భాగవత్ ధర్మ మీన్స్ లివింగ్ అకార్డింగ్ టు ఇన్స్ట్రక్షన్స్. భాగవత్ ధర్మం అంటే ఏంటి అంటే భగవంతుడు ఇచ్చిన ఆదేశాలను అనుసారంగా జీవించడం. మరి భగవంతుడు చెప్తున్నారు ఎలా బతకాలో, చాతుర్వర్ణ్యం, మాయా సిస్టమ్. ఇంకా పురాణాలు చెప్తున్నాయి 4 ఆశ్రమాలని. సో ఇవి 2 కూడా భగవంతుడి ఆదేశాలే. కాబట్టి భాగవత్ ధర్మ, వర్ణాశ్రమ ధర్మ సపరేట్ అని కూడా కాదు. ఒక విధంగా చూస్తే భాగవత్ ధర్మ మీన్స్ వర్ణాశ్రమ ధర్మ అని చెప్తున్నారు. కానీ ఇది మనం ఒప్పుకోము.
ప్రభుపాద వర్ణాశ్రమ ధర్మ ఏం స్థాపించాలని చెప్పలేదు. వర్ణాశ్రమ ధర్మంతో మాకు సంబంధం లేదు, మేము ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు, కానీ మేము భగవంతాన్ని తింటాం అని కొందరు అనుకుంటారు. అది వాళ్ళ మూర్ఖత. హరే కృష్ణ. ఏమైనా అది ఒక లైన్ చదవాలి. భర్త తప్పు ఉంటే భార్య సహించాలా, భర్త తప్పు చేస్తే భార్య సహించాలి. Even if there is a mistake on the husband's side, the wife has to tolerate any. Tolerate. 320. Even if there is some wrong on the part of the husband, the wife must tolerate it, and thus there will be no misunderstanding between husband and wife. మామూలుగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు నిందియచ్చు. తప్పు చేస్తే వాళ్ళు అనగాలి, వాళ్ళు తగ్గాలి కదా. ప్రభుపాద గారు ఏమంటున్నారంటే, ఒకవేళ భర్త తప్పు చేసినా కూడా సహించాలని చెప్తున్నారు. అంటే ఈవెన్ ఇఫ్ దర్ ఈస్ సమ్ రాంగ్, ఒకవేళ భర్త ఏమైనా జరిగింది, యాక్చువల్గా భర్త తప్పు చేస్తాడు కానీ భార్య సహించాలని చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండవు. ఈవెన్ ఇఫ్ దర్ ఈస్ సమ్ రాంగ్ అంటే ఏదైనా తప్పు ఉంటే అని వస్తుంది కదా, బోర్డు ప్రకారం అది కరెక్ట్. తప్పు చేస్తాను. ఒకవేళ భర్త తప్పు చేసినా కూడా భార్య సహించాలి అని దాని అర్థం. అంతే, చేసినా చేయకుండా అని కాదు. సెంటెన్స్ ప్రకారం మైట్ అనే వర్డ్ లేదు ప్రభు. ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ సమ్ రాంగ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ హస్బెండ్, ఏదైనా తప్పు ఉంటే ఉంటే కాదు, ఉన్నా కూడా దాని అర్థం. ఉంటే కాదు, ఉందో లేదా అన్న క్వశ్చన్ కాదు. ఆయన తప్పు చేసినా కూడా. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్పారు, భర్త కృష్ణ చైతన్యంలో లేకపోయినా భార్య భర్త కృష్ణ చైతన్యం లేడు కానీ భార్య ఆయనకు సేవ చేస్తుంది, అప్పుడు ఆమెకి ఏమి బెనిఫిట్ ఉండదు, ఏం యూజ్ లేదు. మామూలు అది ఎట్లా అంటే మనం చెప్తాం కదా, ఎనీథింగ్ వితౌట్ కృష్ణ కాన్షియస్ హ్యాస్ నాట్ మచ్ వాల్యూ. కృష్ణ చైతన్యం లేదు, ఇంకేం ఓన్ లైఫ్ సున్నా, జీరో. బట్ కృష్ణ ఇన్స్ట్రక్షన్, కృష్ణ అంటే భర్త ఏదైతే స్త్రీ ఉందో, కృష్ణ ఇస్ ఇన్స్ట్రక్షన్, బట్ దే డోంట్ నో వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ దట్ ఇన్స్ట్రక్షన్. అంటే దానివల్ల అంటే ఇప్పుడు చాలామంది పతివ్రత స్త్రీలు ఉంటారు, సాధువులు ఉంటారు, వాళ్ళు భర్తకు డెడికేషన్తో సేవ చేస్తారు. దేర్ ఇస్ సమ్ బెనిఫిట్. ఎట్లంటే మన కృష్ణ చైతన్యంలోకి రాకున్న వారికి మనం చేసేది మన పయస్ యాక్టివిటీస్లో మనం రిసెప్ట్ అవుతాం కృష్ణ చైతన్యం తీసుకోవడానికి. అట్లాంటి బెనిఫిట్ ఉంటుంది. అండ్ భగవద్ధామం వెళ్ళి వితౌట్ కృష్ణ కాన్షియస్ ఎవ్రీథింగ్ ఇస్ జీరో. ఆ విధంగా